హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అక్వాబర్గ్. ఈ వీడియో వచ్చేసరికి హార్ట్ ఆఫ్ ద ఎక్వేరియం గురించి, అదే ఫిల్టరేషన్ అనమాట. సో ఒక బైక్ కానీ, స్కూటీకి కానీ, కార్కి కానీ ఇంజిన్ ఎంత ఇంపార్టెంటో మన ఎక్వేరియంస్కి ఫిల్టరేషన్ అనేది అంత ఇంపార్టెంట్. ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఏ ఫిల్టరేషన్ అనేది మెయింటైన్ చేస్తున్నాం అనేది. సో ఇంటర్నల్ ఫిల్టర్, స్పాంజ్ ఫిల్టరు కొంచెం లో లెవెల్ వర్క్ చేస్తే సో బిగినర్ కేటగిరీ. సో ఈ సమ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి కంప్లీట్గా ఇంకా ప్రొఫెషనల్ కేటగిరీ అనమాట. ప్రాపర్ ఫిల్టర్ అయ్యి వాటర్ మళ్ళీ మన మెయిన్ ఎక్వేరియంకి వస్తాయి. సో ఇక్కడ నా సంపు నేను ఎలా చేస్తున్నాను ఫర్ మెరైన్ ట్యాంక్ 3 ఫీట్ మెరైన్ ట్యాంక్ ఫిల్టరేషన్ ఎలా చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో నేను పార్టిషన్ ఎంత తీసుకున్నా, గ్లాస్ సైజ్ ఎంత ఉంది అండ్ ఎలా ప్లాన్ చేస్తున్నాను, ప్రతి ఒక్కటి మీ అందరికీ చూపిస్తాను అనమాట. సో దాన్ని బట్టి ఫ్యూచర్లో మీరు ఎవరైనా మెరైన్ ట్యాంక్ కానీ, ఫ్రెష్ వాటర్ ట్యాంక్ కానీ ప్లాన్ చేసుకుంటే సో బాటమ్ సంప్ ఎలా చేసుకోవాలి అనే ఒక ఐడియా మీ అందరికి వచ్చేస్తుంది. దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోండి. ఈ వీడియో మేబీ లెంతీ ఉండొచ్చు, బట్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ప్రతి ఒక్క గ్లాస్ స్టిక్ చేయాలి కాబట్టి ఏ గ్లాస్ ఎంత తీసుకున్నాను ఇదంతా నేను చెప్తూ స్టిక్ చేస్తాను. దాన్ని బట్టి ఈ వీడియో అనేది ఉంటుంది అనమాట. సో మెరైన్ ట్యాంక్ వచ్చేసరికి సో ఛాంబర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్గా అంటే మనం వచ్చేసరికి ఇక్కడ ఫిల్టర్ సాక్స్ పెట్టబోతున్నాం. సో దాని గురించే ఇది వచ్చేసరికి అక్రిలిక్ కూడా నేను కట్ చేయించుకొచ్చాను. సో అది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ వస్తుంది. నేను ఇది స్టిక్ చేసేటప్పుడు మీకు మాట్లాడతాను. ఫస్ట్ ఛాంబర్లో ఫిల్టర్ సాక్స్, నెక్స్ట్ వచ్చేసరికి ప్రోటీన్ స్కిమ్మర్ ఉంటుంది. ప్రోటీన్ స్కిమ్మర్ వీడియో ఎవరైనా చూడకపోతే ఇక్కడ పైన ఐ కార్డ్లో వచ్చేసరికి మీకు ప్రోటీన్ స్కిమ్మర్ వీడియో లింక్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఈ వీడియోకి వెళ్ళిపోతారు. ప్రోటీన్ స్కిమ్మర్ వీడియో చూసేయండి. అన్బాక్సింగ్ ఉంటుంది, అసెంబ్లింగ్ ఉంటుంది అండ్ దాని తర్వాత ఇది ఎంత పడింది ఏంటి అనేది కూడా మీకు ఐ కార్డ్లో ఉంటే మీరు ఆ వీడియోలో చూసేసుకోండి. అండ్ దీని పక్కన ఛాంబర్ వచ్చేసరికి సెరమిక్ రింగ్ ఛాంబర్ అనమాట. సో సెరమిక్ రింగ్స్ కానీ, మనము సెరమిక్ బ్లాక్స్ కానీ దాంట్లో మనము ఫ్యూచర్లో రెఫ్యూజియం కూడా చేసుకోవచ్చు. రెఫ్యూజియంలో చీటో ఆల్గీ అండ్ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గీస్ ఉంటాయి, అవి కూడా మనం గ్రో చేసుకోవచ్చు. లాస్ట్ ఛాంబర్ వచ్చేసరికి రిటర్న్ పంప్ ఛాంబర్లో కూడా స్పేస్ ఉంటుంది. ఎందుకంటే మనం 18 ఇంచెస్ డెప్త్ తీసుకున్నాం కాబట్టి అక్కడ కూడా మనం ఈ సెరమిక్ రింగ్స్ అట్లాంటివి వేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసరికి మన ట్యాంక్ సైజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎక్వేరియం లెంత్ వచ్చేసరికి 34 ఇంచెస్, హైట్ వచ్చేసరికి పైన బాటమ్ టు హైట్ వచ్చేసరికి 15 ఇంచెస్, విడ్త్ వచ్చేసరికి 18 ఇంచెస్. 34 బై హైట్ 15 అండ్ విడ్త్ వచ్చేసరికి 18. 34 బై 15 బై 18 ఇంచెస్ అనమాట. సో డెప్త్ అనేది ఎక్కువ తీసుకున్న, హైట్ వచ్చేసరికి నేను ఎగ్జాక్ట్గా మా ఊడికి అంటే నా కింద సంపు సైజ్ అంటే స్టాండ్ కింద గ్యాప్ బట్టి అండ్ ఇది పెట్టుకునే కంఫర్ట్ బట్టి నేనైతే హైట్ 15 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. డెప్త్ కూడా 15 తీసుకోవచ్చు, బట్ నాకు స్టాండ్ కొంచెం లెంత్ ఉంది కాబట్టి నేను 18 తీసేసుకున్నాను. ఎందుకంటే వాటర్ ఎక్కువ హోల్డ్ అవుతుంది, మనం బయోమీడియా కూడా ఎక్కువ లోడ్ చేసుకోవచ్చు. ఎంత బయో లోడ్ ఉంటుందో అంత ప్రాపర్గా మన ఎక్వేరియం క్రిస్టల్ క్లియర్గా స్టేబుల్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. సో వీడియో అనేది ఇంకా కంటిన్యూ చూస్తూనే ఉండండి, లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ మన ఫిల్టర్ సాక్స్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఫిల్టర్ సాక్స్ వస్తుంది కాబట్టి ఈ ఛాంబర్లో మనము డైరెక్ట్ ఇట్లా అడ్డు పెట్టాలి. అడ్డు పెట్టడానికి నేనైతే గ్లాస్ తీసుకున్నా. సో గ్లాస్ కొంచెం పాడైనట్టు ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ ఇవి నా సెకండ్ హ్యాండ్ గ్లాసులు అనమాట. సో ఈ గ్లాసెస్ వాడేస్తాను. ఇక్కడ చూసినట్టయితే హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ ఎందుకంటే మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. క్లియర్గా ప్రతి ఒక్క వీడియో చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇది ఇట్లా పెట్టేసాం మనం. ఇక్కడ నేను మెజర్మెంట్స్ తీసుకుని పెట్టుకున్నా. సో ఇక్కడ ఎగ్జాక్ట్ 6 ఇంచెస్ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఫిల్టర్ సాక్స్ ట్రే కూడా చేయించుకోవాలి. ఇది చేయించుకుంటేనే ఫిల్టర్ సాక్స్ అనేది హోల్డ్ అవుతుంది. సో మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇట్లా ఉంటుంది అనమాట. కనిపిస్తుందా? ఇట్లా ఉంటుంది. సో వాటర్ వచ్చేసరికి మన మెయిన్ ట్యాంక్లోంచి ఇక్కడ పడింది కదా, ఈ ఫిల్టర్ సాక్స్లో మొత్తం డస్ట్ అనేది స్టక్ అయిపోయి ఈ కింద మనం గ్యాప్ ఉండదు. సో మొత్తం గ్లాస్ స్టిక్ చేసేస్తాం, కింద ఎటు వాటర్ పోవడానికి గ్యాప్ ఉండదు. అందుకనే మనం హోల్స్ పెట్టాం, ఒక 5 హోల్స్ పెట్టాం. ఆ 5 హోల్స్ నుంచి నెక్స్ట్ ప్రోటీన్ స్కిమ్మర్కి అయితే వాటర్ వెళ్ళిపోతాయి అనమాట. ప్రోటీన్ స్కిమ్మర్కి వెళ్ళిపోతాయి. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇంకొక గ్లాస్ వస్తుంది. సో ఇది వచ్చేసరికి ఫుల్ లేదు, ఇది మీరు ఫుల్ లేదు, నేను ఇటు సైడ్ నుంచి మీకు చూపించినప్పుడు క్లారిటీగా అర్థమైపోతుంది. ఇక్కడ ఫుల్ లేదు. సో ఇక్కడ ఏంటంటే ఇంకొక గ్లాస్ పీస్ వస్తుంది. ఇంకొక గ్లాస్ పీస్ ఏంటంటే ఫస్ట్ ఎక్వేరియం నుంచి వచ్చే వాటర్ డైరెక్ట్గా ఈ ఎంటీ ఛాంబర్లో పడతాయి. ఇది వచ్చేసరికి క్లోజ్డ్ ఛాంబర్. ఆ క్లోజ్డ్ ఛాంబర్లో పడి ఆ క్లోజ్డ్ ఛాంబర్ నుంచి నెక్స్ట్ ఛాంబర్ అంటే ఇటు ఫిల్టర్ సాక్స్ ఉన్న సైడ్ ఓవర్ఫ్లో అవుతుంది. ఫిల్టర్ సాక్స్ మీద పడి అంటే ఫిల్టర్ సాక్స్ మీద ఓవర్ఫ్లో అయ్యి ఫిల్టర్ సాక్స్ నుంచి క్లీన్ అయ్యి ఆ కింద హోల్స్ నుంచి ఈ మిగతా ఇటు వచ్చేస్తాయి అనమాట. సో ఇది స్టిక్ చేస్తాను. స్టిక్ చేసిన తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ ఛాంబర్ గ్లాస్ అయితే ప్లేస్ చేస్తాను ఎగ్జాక్ట్గా. బ్యాక్ సైడ్ది కూడా మీకు నేను వీడియోలో మళ్ళీ లాస్ట్లో ట్యాంక్ మొత్తం అంటించేసినాక ఏది ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా చెప్తాను. మీరు కంగారు పడకండి. ఏంటంటే స్టిక్ చేస్తున్నా కదా, ఒకటి ఉన్నా కాబట్టి అటు ఇటు కెమెరా మార్చి చేయడానికి టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో ఈ ఛాంబర్ స్టిక్ చేస్తా. ఇక్కడ వచ్చేసరికి మన ఫిల్టర్ సాక్స్ వస్తాయి. నెక్స్ట్ ఛాంబర్లో వచ్చేసరికి స్కిమ్మర్ ఛాంబర్ అనమాట. సో స్కిమ్మర్కి నేను ఏం చేశానంటే ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ అండ్ అటు సైడ్ ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలేసుకుని
ఇంకొక గ్లాస్ అయితే పెట్టబోతున్నాను. ప్రతి ఒక్క గ్లాస్ మెజర్మెంట్స్ అనేది మీకు లాస్ట్లో నేను చెప్తాను. యాజ్ ఇట్ ఈస్ దాన్ని బట్టి మీరు చేయించుకోవచ్చు. లాస్ట్లో వరకు వెయిట్ చేస్తే మీకు ఈ మెజర్మెంట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఈ గ్లాస్ వచ్చేసరికి ఇక్కడ ఉండాలి. నేను లోపల వచ్చేసరికి అన్ని యూస్డ్ గ్లాసెస్ వాడుతున్నాను, కొత్తవి కాకుండా. ఇవి అయితే ఫ్రీగా వస్తాయి కాబట్టి మనందరం మనం కొంచెం కాస్ట్ కటింగ్ ఇక్కడ చేసుకోవచ్చు. సో స్కిమ్మర్లో ఇట్లా పెట్టాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఒక అట్ట ముక్క పెట్టడానికి చూస్తా కొంచెం. అది ఇది సేమ్ ఇట్లా ఉంటుంది. సో వాటర్ ఇక్కడ ఫిల్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు ఓవర్ఫ్లో అవుతాయి. అంటే దీని పక్కన మళ్ళీ ఇంకొక గ్లాస్ వస్తుంది, అంటే ఇక్కడ హైట్ గ్యాప్ వస్తుంది. ఫస్ట్ ఇది స్టిక్ చేసేద్దాం. ఇది స్టిక్ చేసేస్తే మీకు ఇంకొక గ్లాస్ పెట్టేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఈ గ్లాస్ కూడా స్టిక్ చేసేసా. ఇప్పుడు దీని పక్కన గ్లాస్ పెట్టాలన్నమాట. సేమ్ సైజ్ ఈ గ్లాస్ ఎంత ఉందో అండ్ ఇప్పుడు నేను పెట్టబోయే గ్లాస్ సైజ్ కూడా అంతే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే ఎయిర్లో ఉండాలి. సో ఇది కంప్లీట్గా బాటమ్ టచ్, ఇది కంప్లీట్గా బాటమ్ టచ్, ఇది వచ్చేసరికి ఎయిర్లో ఉండాలన్నమాట. సో మీకు చూపిస్తాను. ఎయిర్లో ఉండని నేను అక్కడ టేప్ పెట్టుకున్నాను. అండ్ వెయిట్ మనం గ్యాప్ పెట్టుకోవాలి కాబట్టి మనకి ఎంత గ్యాప్ కావాలి అనేది చూసుకుంటే పెట్టుకుంటే అయిపోతుంది. సో మనకి ఎంత కావాలి ఇప్పుడు, దీనికన్నా హైటు పెట్టుకోవచ్చు, ఎంత అయితే మనకు సరిపోతుంది ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు ఇక్కడ ఇన్ బిట్వీన్ గ్యాప్ కూడా మనం 1 ఇంచ్ పెట్టుకునేటట్టు చూస్తే వాటర్ ఫ్లో వచ్చేసరికి ఈజీగా వెళ్తుంది. ఇంకొంచెం దగ్గర పెట్టాం అనుకోండి కొంచెము హార్డ్గా వెళ్తుంది. అంతే, ఎక్కువ పెట్టుకుంటే ఫ్రీగా వాటర్ వెళ్ళిపోతాయి. అందుకని ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకుని ఇట్లా స్టిక్ చేసేస్తాను నేను. సో మధ్యలో థర్మోకోల్ ఏమన్నా పెట్టుకోవడానికి ట్రై చేస్తా. పెట్టేసి వన్స్ ఇది ఇట్లా స్టేబుల్గా ఫిక్స్ అయిపోతే మీ అందరికీ ఈజీగా అర్థమైపోతుంది. సో ఇది గ్లాస్ కూడా పెట్టేశాను అనమాట. ఇది వచ్చేసరికి ఏంటంటే నార్మల్ ఫోమ్ షీట్, పేపర్ కానీ అట్ట మొగ్గని పెట్టుకోవచ్చు. గ్లాస్ వచ్చేసరికి మనం లోపల కట్ చేయించేటప్పుడు కొంచెం తక్కువ కట్ చేయించుకుంటాం కాబట్టి గ్యాప్ ఎక్కువ వచ్చేస్తే ఇట్లా పెట్టుకుని మనం కవర్ చేసుకుంటాం. ఇవి మళ్ళీ తీసేస్తాం. వన్స్ గమ్ము స్టిక్ అయిపోయిన తర్వాత ఇవి తీసేయచ్చు. ఎగ్జాక్ట్ చూసినట్టయితే 1 ఇంచ్ అన్నట్టు వదిలేసాను. ఇది వచ్చేసరికి ఎయిర్లో ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ గ్యాప్ ఉంటుంది అనమాట. సో ఈ గ్యాప్ కన్నా పైన ఇది పెట్టాలి. సో వాటర్ ఈ చాంబర్లోంచి ఫస్ట్ ఇక్కడ పడిపోయి ఇక్కడ ఫిల్ అయిపోయి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఓవర్ఫ్లో అవుతాయి. దాని తర్వాత ఈ కింద నుంచి మళ్ళీ వెళ్తాయి అనమాట ఇట్లా. సో ఇది కూడా స్టిక్ చేసేద్దాం. నేను యూజ్ చేసిన గమ్ వచ్చేసరికి డాసల్. సో డాసల్ గమ్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. సో పార్టీషన్సే కాబట్టి మనము జీపీతో కూడా కానిచ్చేయచ్చు. బట్ నా దగ్గర డాసల్ ఉందని డాసల్ వాడేస్తున్నా. ఇది కూడా ఒకటే ఉంది. సో ఈ గ్లాస్ కూడా స్టిక్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ గ్లాస్ అయితే పెట్టబోతున్నాం. నెక్స్ట్ గ్లాస్ కూడా వచ్చేసరికి సేమ్ సైజ్, ఇది సేమ్ సైజ్, ఇది సేమ్ సైజ్, ఇది సేమ్ సైజ్ గ్లాస్. ఈ గ్లాస్ వచ్చేసరికి కంప్లీట్గా బాటమ్కి అయితే స్టిక్ అయిపోతుంది. ఇది లాస్ట్లో వస్తుంది కంప్లీట్గా. ఇక్కడ లాస్ట్ ఇది కంప్లీట్గా బాటమ్ స్టిక్ అయిపోతుంది. సో మన మోటార్కి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ తీసుకుని మోటార్ మెజర్ చేసి పెట్టుకోవాలి. సో నేను వచ్చేసరికి ఆల్రెడీ మెజర్ చేసి పెట్టుకున్నా కాబట్టి నాకు తెలిసిపోతుంది. సో ఇంత పెట్టుకుని సరిపోద్ది అనమాట. అంత పెట్టుకుని వదిలేసుకోవచ్చు. ఇది మొత్తం వచ్చేసరికి సెరమిక్ మీడియాది. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్గా బాటమ్కి స్టిక్ అయిపోవాలి. దీనికన్నా ముందు వచ్చేసరికి గాల్లో ఉంది, ఎయిర్లో ఉంది, గ్యాప్ ఉంది కింద. ఇది వచ్చేసరికి కంప్లీట్గా బేస్ గ్లాస్కి స్టిక్ అయిపోవాలి అండ్ సైడ్ గ్లాస్కి స్టిక్ అయిపోవాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్కి స్టిక్ అయిపోవాలన్నమాట. సో బాటమ్ అండ్ 3 సైడ్స్ ఇది స్టిక్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి 2 సైడ్స్ స్టిక్ అయి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది కూడా స్టిక్ చేసేద్దాం. సో నేనైతే ఇది ఇట్లా అరేంజ్ చేసేసి ఇవైతే ఫస్ట్ అట్ట ముక్కలో పెడతా కొంచెం. సో వాటర్ కాన్సెప్ట్ మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి మళ్ళీ చెప్తున్నా చూడండి. వాటర్ దీంట్లో ఫస్ట్ ఫిల్ అవుతాయి. సో బ్యాక్ సైడ్ పడతాయి, దీని వెనకాల దాంట్లో పడతాయి, దాని నుంచి ఓవర్ఫ్లో అయ్యి దీంట్లో పడతాయి. ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ నుంచి ఇటు వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ ఫిల్ అయిపోయి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇట్లా వస్తాయి. సో ఇటు నుంచి ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫిల్ అయిపోయి దీని నెక్స్ట్ చాంబర్ నుంచి డైరెక్ట్ ఫాలో అయిపోతాయి, డైరెక్ట్ ఇటు పడిపోతాయి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకొక గ్లాస్ మనం పెట్టవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడ ఫిల్ అయ్యి ఇక్కడ నుంచి నెక్స్ట్ చాంబర్లోకి డైరెక్ట్ వెళ్ళిపోతాయి.
సమ్ మేకింగ్ అయితే అయిపోయింది అండ్ మొత్తం డ్రై అయిపోయింది అనమాట. మనం మొత్తం నైట్ మొత్తం వదిలేసాం కాబట్టి డ్రై అయిపోయింది. సో ఏ గ్లాస్ చూసి ఎంత గట్టిగా కలిపినా కానీ కదలదు అనమాట. సో గమ్ వచ్చేసరికి విడిపోతూ స్ట్రాంగ్గా పెట్టేసాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఏదైతే ఎక్సెస్ గమ్ ఉందో ఎక్సెస్ సిలికాన్ కూడా బ్లేడ్ పెట్టి రిమూవ్ చేస్తాను. బ్లేడ్ వచ్చేసరికి మనం గ్లాస్ మధ్యలోకి వెళ్ళకూడదు. జస్ట్ ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇట్లా సైడ్ నుంచి తీసి మనం స్లోగా చేసుకుంటే అట్లా వచ్చేది అనమాట. ఎగ్జాక్ట్గా మన గ్లాస్ టు గ్లాస్ ఉండేటట్టు చూసుకుని రిమైనింగ్ సిలికాన్ తీసేసుకోవచ్చు. నేర్చుకున్న ప్రాబ్లం లేదు. నీట్గా కనపడాలంటే తీసేసుకోవాలి, లేకపోతే టేపింగ్ మెథడ్ ఉంటుంది, టేపింగ్ మెథడ్ ద్వారా వెళ్ళాలన్నమాట. సో ఈ ఛాంబర్ నేను ఒకసారి పైనుంచి మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి. సో పైనుంచి మీరు ఇప్పుడు వీడియో చూస్తుంటే సో ఫస్ట్ ఛాంబర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో ఫస్ట్ ఛాంబర్లో ఇక్కడ వచ్చేసరికి ఈ స్పేస్ చూస్తున్నారు కదా. సో నేను ఇక్కడ స్పేస్ హ్యాండ్ బెడ్ చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసరికి 2-3 ఇంచెస్ గ్యాప్ ఉన్న హోల్ అనమాట. 2.5 to 3 ఇంచెస్ పెట్టుకున్నా, ఎందుకంటే ఇది మనము కరెక్ట్గా 3 వచ్చేదట్టు అరేంజ్ చేసుకున్నాం కాబట్టి. అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్లీ 4 sides అండ్ బాటమ్ కూడా డైరెక్ట్ మనం సిలికాన్తో స్టిక్ చేసేస్తాం. అంటే వాటర్ ఇక్కడ ఫిల్ అవుతాయి అంతే. అంటే వాటర్ డైరెక్ట్ మన ట్యాంక్ నుంచి దీంట్లోకి వెళ్తుంది వాటర్. ఇక్కడ నుంచి ఎటు వెళ్ళిపోవడానికి ఉండదు. ఇక్కడ నుంచి వాటర్ వచ్చేసరికి ఓవర్ఫ్లో అవ్వాలన్నమాట. ఓవర్ఫ్లో అయ్యి ఈ ఛాంబర్లోకి రావాలి. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే 3 holes ఉన్నాయి కదా, ఇది అక్రిలిక్తో మనం కటింగ్ చేయించుకోవాలి. రేడియం షాప్ నెంబర్ బోర్డ్స్ అవి చేస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇట్లా కటింగ్ మనం మెజర్మెంట్స్ చెప్పి చేయించుకోవాలన్నమాట. సో ఈ హోల్ సైజ్ ఎట్లా తీసుకోవాలి అంటే మన ఫిల్టర్ సాక్స్ ఉంటుంది. సో ఫిల్టర్ సాక్స్కి వచ్చేసరికి ఈ హోల్ సైజ్ మనం కౌంట్ చేసుకోకూడదు. మనం కౌంట్ చేసుకోవాల్సింది ఇక్కడ లోపల అనమాట. సో ఇది వచ్చేసరికి ఇక్కడ లోపల చూస్తున్నారా. సో ఈ లోపల సైజ్ మనం మెజర్ చేసుకోవాలి. పైన నుంచి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 4 inch ఉంటుంది. మనం వచ్చేసరికి 3/4 సో 3.75 inches తీసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇది వచ్చేసరికి లెంత్ ఉంటుంది, ఎందుకంటే ఇది అరౌండ్ 17 inches లెంత్ ఉంటుంది. బట్ మనం ఇక్కడ పెట్టింది 15 inches కన్నా తక్కువ కాబట్టి ఇది ఫోల్డ్ చేసి మనం పెట్టేసుకోవచ్చు. నేను ఫోల్డ్ చేసి ఇక్కడ పెడుతున్నాను, ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఇది కొంచెం లేసినా పర్వాలేదు, దాని తర్వాత మనం ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవడమే. సో ఇప్పుడు చూసారా ఎట్లా ఉందో ఇట్లాగ ఉంటుంది. ఇప్పుడు వాటర్ ఏమవుతుందంటే డైరెక్ట్ ఇక్కడ ఫిల్ అయ్యి ఈ ఛాంబర్లో పడుతుంది అనమాట. సో ఈ ఛాంబర్లో పడుతుంది. ఇక్కడ 3 filter sources వస్తాయి. ఈ ఫిల్టర్ సాక్సెస్ త్రూ వాటర్ కిందకి వెళ్ళిపోతాయి. కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చిన్న హోల్స్ మనం 5 పెట్టాం అనమాట. సో 1 inch హోల్స్ 5 పెట్టాం. ఈ 5 holes-లోంచి వాటర్ ఈ ఛాంబర్లోకి వస్తుంది, సెకండ్ ఛాంబర్లోకి వస్తుంది. సెకండ్ ఛాంబర్లో ప్రోటీన్ స్కిమ్మర్ ఉంటుంది. ప్రోటీన్ స్కిమ్మర్ని మనం టైట్గా ఏం పెట్టలేదు, ఇటు జరగడానికి గ్యాప్ ఉంది, ఇటు జరగడానికి గ్యాప్ ఉంది. అటు ఇటు కలిపి మనం అరౌండ్ 2.5 inches వదిలేసాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓపెన్ ఉంటుంది. ఈ ఛాంబర్లో వచ్చేసరికి ఎటువంటి మీడియా అనేది పెట్టకూడదు. ఇక్కడ బెనిఫిషియల్ బ్యాక్టీరియా కాలనైజ్ అవున మొత్తం ప్రోటీన్ స్కిమ్మర్ లోపలికి తీసేసుకుంటుంది. ఆర్గనిజమ్స్ మొత్తం దీని లోపల తీసేసుకుంటుంది. అందుకనే ఈ ఛాంబర్లో మనం ఎటువంటి బెనిఫిషియల్ బ్యాక్టీరియా కాలనైజ్ అవ్వడానికి సెరమిక్ రింగ్స్ కానీ వేరేది ఏమీ ఈ ఛాంబర్లో పెట్టకూడదు. ఈ ఛాంబర్లో ఓన్లీ ప్రోటీన్ స్కిమ్మర్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఛాంబర్లో వచ్చేసరికి థర్డ్ ఛాంబర్ సైజ్ కూడా పెద్దగానే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి లెంత్ వచ్చేసరికి 18 inches ఉంది, హైట్ వచ్చేసరికి ఇక్కడ 10 inches ఉంది. 10 inches హైట్, లెంత్ వచ్చేసరికి 18 inches ఉంది. మనం వచ్చేసరికి ఇక్కడ సెరామిక్ రింగ్స్ లేకపోతే సెరామిక్ బ్రిక్స్ ఉంటాయి, సెరామిక్ బ్లాక్స్ ఉంటాయి, అవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. మనం కావాలి అంటే రెడ్ లావా రాక్ చిప్స్ కూడా ఇక్కడైతే ఈ ఛాంబర్లో వేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం వచ్చేసరికి సెరామిక్ బ్లాక్స్ ఉంటాయి కదా, అవి ప్లాన్ చేస్తున్నాం. అరౌండ్ నాకు తెలిసి 50 to 100 అయితే పడతాయి. చూద్దాం, 100 తెప్పిస్తున్నా, ఎన్ని పడితే అన్ని దీంట్లో అయితే అరేంజ్ చేసేద్దాం. ఈ లాస్ట్ ఛాంబర్ వచ్చేసరికి మోటార్ ఛాంబర్ అనమాట. ఈ లాస్ట్ ఛాంబర్లో మనం మోటార్ అయితే ప్లేస్ చేసుకుంటాం. సో ఇక్కడ మనము ఫ్యూచర్లో దీనికన్నా ఇప్పుడు వచ్చేసరికి నార్మల్ చిన్న మోటార్ వాడుతున్నాం మనం. సో ఫ్యూచర్లో మనకి కావాలంటే అప్గ్రేడ్ చేసుకున్న కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నది పెట్టుకోవాలన్నా కానీ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. అండ్ మోటార్ పక్కన ఇంకా స్పేస్ మిగులుతుంది. ఆ స్పేస్లో కూడా కుదిరితే మనం సెరామిక్సే వేసేసుకోవచ్చు అనమాట. మనకి ఎంత బయోలోడ్ ఉంటే అంత బెటర్, అంటే ఎంత మనం బయోమీడియా వేస్తే అంత బెనిఫిషియల్ బ్యాక్టీరియా కాలనైజ్ అవుతుంది కాబట్టి సంప్లో చాలా స్పేస్ ఉంటుంది. ఎంత బెనిఫిషియల్ బ్యాక్టీరియా కాలనైజ్ అవుతే ట్యాంక్ అంత స్టేబుల్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ వచ్చేసరికి బాటమ్ వైటే ఉంది. ఇది వచ్చేసరికి యాక్చువల్లీ వైట్ గ్లాస్ అనమాట. వైట్ ఆల్రెడీ కోటింగ్ చేసి ఉంటుంది గ్లాస్, ఆల్రెడీ ఇది వైట్ ఉంది కాబట్టి ఇక్కడ మన స్కిమ్మర్ బేస్ చేసుకుని నేను బ్యాక్గ్రౌండ్ అయితే డిజైన్ చేస్తున్నా. స్కిమ్మర్ వచ్చేసరికి వైట్ అండ్ రెడ్ ఉంది కాబట్టి, ఎట్లాగో కింద వైట్ ఉంది కాబట్టి ఈ స్కిమ్మర్ ఛాంబర్ బ్యాక్ సైడ్ రెడ్ కలర్ వేస్తున్నా. అండ్ రిమైనింగ్ వచ్చేసరికి వైట్ ఆర్ బ్లూ వేసేస్తా, ఎందుకంటే వీటి మనకు అవసరం లేదు. బ్లాక్ వేసినా బాగానే ఉంటుంది. సో కుదిరితే నేను ఏం చేస్తానంటే అదే చేద్దాం. మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ రెడ్ వేసేద్దాం, ఇక్కడ బ్లాక్ వేసేద్దాం, కంప్లీట్ అయిపోద్ది. సైడ్స్ కూడా బ్లాక్ వేసేద్దాం. నేను వచ్చేసరికి బ్లాక్ పెయింట్ వేసేస్తున్నాను డైరెక్ట్. సో సైడ్స్ అండ్ ఇక్కడ వచ్చేసరికి బ్లాక్ పెయింట్, ఇక్కడ వచ్చేసరికి మనం దీన్ని నేను శాంపుల్ తీసుకెళ్ళి ఎగ్జాక్ట్ ఇదే కలర్ ఉన్న రెడ్ కలర్ తీసుకొచ్చి మనం ఈ ఛాంబర్కి వేసేద్దాం. సో ఆ వీడియో కూడా దీంట్లోనే యాడ్ ఆన్ చేసేస్తాను అనమాట. సో బ్యాక్గ్రౌండ్ మ్యాండేటరీ అంటే
మన అందం కోసం మనం చేసుకునేది బ్యాక్గ్రౌండ్. సో సంపుకు వచ్చేసరికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్తో పని లేదు. బట్ మనం చూడడానికి కొంచెం నీట్గా ఉండాలి కాబట్టి మనం వచ్చేసరికి స్కిమ్మర్కి తగ్గట్టు వైట్ అండ్ బ్లాక్ ఉంది కదా, దాన్ని బట్టి మనం వైట్ అండ్ రెడ్ ఉంది కదా, దానికి తగ్గట్టు కింద బాటమ్ వైట్ ఉంది, బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనం రెడ్ వేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ గ్లాస్ బ్లాక్ ఉంది కాబట్టి వైట్ బ్లాక్, అండ్ ఇక్కడ కూడా బ్లాక్ అన్నట్టు వేసేసి ఈ వీడియో అయితే కంప్లీట్ చేసేద్దాం.